నన్ను వదిలి పారిపోతావా? ఇప్పుడు వెళ్ళవే చూద్దాం. ఏం కాళ్ళు అగట్లేదా? ఎంత ధైర్యమే నీకు? ఎగవే. ఈరోజు నీకు స్వర్గం చూపిస్తాను, రావే. ఎక్కడికి పారిపోతావే? నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎవరక్కడ? నువ్వు ఊరికే కూర్చోలేవా? నా వల్ల కావట్లేదే. చెయ్యి తీసేయ్. ఎక్కడ? ఏనిస్తేగా నాకు ప్లీజ్. చెయ్యి వేయొద్దు అంటున్నానా? అయ్యో
నీ బాధేంట్రా? రే ఏం చేస్తున్నావు నువ్వు? అవన్నీ అడగకూడదురా, నువ్వు పోనీ. వీడి జీవితంలో మారడు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, మనం కానిద్దాం. పోరా. చే కొంచెం కూడా సిగ్గులేదు వీడి. ఏయ్, ఏంట్రా రే? ఎక్స్క్యూజ్ మీ, కాస్త ఎయిర్కార్డ్ వరకు లిఫ్ట్ ఇవ్వగలరా? రండి. థ్యాంక్ యూ. మనం సంతోషంగా ఉంటే ఈడు ఓర్చుకోలేడుగా. ఛే, సార్ కొంచెం ప్లేస్ ఇస్తారా? వచ్చి కూర్చో. థ్యాంక్స్. ఆయన ఇలా గోపుతున్నాడేంట్రా? సార్ ఇక్కడే పక్కన. ఇక్కడ సార్. యా రైట్ అవుతుంది. ఆల్రైట్, థ్యాంక్స్ అలాట్. ఓకే See you. బాయ్. కారు ఎక్కించి దిగిందిరా. ఎవడైనా చెయ్యి ఆపితే కారు మాత్రం ఆపేవారు, నేను దింపేస్తాను. నమస్కారం సార్. రూమ్ కావాలా సార్? అవును కావాలి. పక్కనే మంచి గెస్ట్ హౌస్ ఉంది సార్. రూములు చాలా బాగుంటాయి సార్. ఎన్ని రూములు కావాలి సార్? మాకు 3 రూములు కావాలి. ఇక్కడ గెస్ట్ హౌస్ ఒకటే ఉంది సార్. మీకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు సార్. అక్కడ ఏ ప్రాబ్లం రాదు. వెళ్ళి చూద్దామా సార్? సరే వచ్చి కూర్చోండి. సార్ అలా స్ట్రైట్కి వెళ్ళి రైట్కి తిరగండి. ఓకే. రండి సార్. నమస్తే అన్న. 3 రూములు కావాలి. తాళాలు అన్న తీసుకోండి సార్. మీరు బంగ్లా లోనికి వెళ్ళిన తర్వాత రైట్లో 3 రూములు ఉంటాయి సార్. ఓకేనా? 2 రోజులకి అడ్వాన్స్ మాత్రం ఈయనకి ఇచ్చేయాలి సార్. సరే. అలాగే నా కమిషన్ ఎంత? 100 రూపాయలు సార్. విజయ్ ఈయనకి 100 ఇచ్చేసిరా. థ్యాంక్ యూ సార్. వీడికి మనుషుల్లో చూడటం ఇదే మర్చారనుకుంటా. ఇదిగోండి. నువ్వు పద బంగారం. విజయ్ విజయ్ వదులు. విజయ్ చెప్పేది నీకే. వచ్చిన వెంటనే ఏంటి పని? కార్లో వచ్చినందుకు చాలా టైర్డ్ గా ఉంది. ముందు ఫ్రెష్ అప్ అయి వస్తాను. డార్లింగ్, నువ్వు ఇక్కడే ఉండు. డార్లింగ్, మరిద్దరం కలిసి స్నానం చేద్దామా? నువ్వు అక్కడికి వచ్చి ఏం చేస్తావో నాకు తెలుసు. ముందు వెళ్ళి కూర్చో. చేసి తడితడిగా ఎక్కడికి రావాలి, అప్పుడు చూసుకుంటాను. హలో డాడీ, నేను ప్రియర్ మాట్లాడుతున్నాను. లాస్ట్ వీక్ మీతో చెప్పాను కదా, నేను రంజని టూర్కి వెళ్తున్నామని. అవును డాడీ, నెక్స్ట్ వీక్ కల్లా మేము తిరిగి వచ్చేస్తాం. సారీ డాడీ, ఐ మిస్ యూ డాడీ. బాయ్ డాడీ. హాయ్. హాయ్. ఏంటి ఎవరితోనో చాలాసేపు మాట్లాడుతుంటున్నారు? అదా మా డాడీతో. నేను ఊరికి వెళ్ళలేదని కోపగించుకున్నారు. అందుకు మీరేమన్నారు? నెక్స్ట్ వీక్ వస్తానని చెప్పాను. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా ఇంట్లో నేను మా డాడీ ఉన్నాం. మా అమ్మ నా చిన్నతనంలోనే చనిపోయారు. మా నాన్నే నాకంతా. ఆయన బిజినెస్ అని బిజీగా ఉండడం వల్ల నేను హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. వీకెండ్ అయితే మా ఇంటికి వెళ్ళిపోతాను. సరే, నా గురించి చెప్పేశాను, మీ గురించి చెప్పండి. కోర్స్, నాన్న బిజినెస్ మ్యాన్, అమ్మ హౌస్ వైఫ్. వాళ్ళకి నేను ఒక్కడనే కొడుకుని. నెక్స్ట్ ఇయర్ కల్లా బిజినెస్ మొత్తం నేనే చూసుకోవాలని నాన్నగారు చెప్పారు. ఓ, మరి ఇంకేంటి,
ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. మ్మ్. ఎలా ఉందో ఏ ఊళ్ళో ఉందో ఇప్పటికే తనకి చాలా మంది లైన్ వేసి ఉంటారు కదా. ఏ విజయ్, వదులు విజయ్. నేను వదలను. టైం అయింది, ముందు బయటకు వెళ్దాం. వదులు. చెప్పేది విను విజయ్, పో. 2 minutes, ఓకే? ఓ, వదులు విజయ్. వదిలేది లేదు. నా మాట విను విజయ్. ఏ, వద్దు, ప్లీజ్. నిన్ను ఇలా చూస్తూ ఉంటే ఏం చేయాలనిపిస్తుందో తెలుసా? చెప్పను, చూసుకో. ఎవడ్రా అది? మామా వస్తానుండండి రే. రే, ఫ్రెష్ అప్ అవరా, టైం అయింది కదా. హాయ్ సార్. ఏంటి సార్ మీరు ఇక్కడ? ఏం లేదు సార్, అక్కడ రూమ్ కోసం వెతుకుతుంటే బ్రోకర్ ఇక్కడ తీసుకొచ్చి చూపించాడు. అలాగా? అదే మంచికేలండి, మనం అందరం కలిసి ఉండాలని దేవుడు రాసినట్టున్నాడు. పోరా. నిన్ను వదిలేసి పోవడానికి ఇక్కడికి వచ్చింది ఆ? వీళ్ళని అసలు భరించలేకపోతున్నావు. మీరందరూ సరదాగా ఎక్కడికో బయటికి వెళ్తున్నట్టున్నారు. అవును, మీరు కూడా వస్తారా? రాయ్ వాడెందుకురా పానకంలో పుడకలాగా? లేదు లేదు, మీరు వెళ్ళండి, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, మనం తర్వాత కలుద్దాం. ఓకే సార్, ఈవినింగ్ మీట్ అవుదాం. బాయ్. నువ్వు అరకు తీసుకెళ్ళమన్నావు, కానీ నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ ప్లేస్ నీకు నచ్చిందా? నాకు బాగా నచ్చింది. ఎవరు వస్తున్నట్టున్నారు? ఇక్కడికి ఎవ్వరూ రారు. మీరిక్కడ ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటే చాలు. ఎవరూ ఉండరనే ఇక్కడ రూమ్ తీసుకుంది. ఏమిటి నువ్వు మరీనో? సెల్ ఫోన్ లో అనుకుంటే ఇక్కడ కూడా సినిమా చూపించేస్తున్నారు. అదిరిందిరా. రండి సార్. నువ్వు ముందెళ్ళవే, నేను వెనకాల వస్తాను. తొందరగా వచ్చేయండి. 2 రోజులు అడ్వాన్స్ మట్టుకి ఈయనకి ఇచ్చేయండి సార్. నా కమిషన్ 200 సార్. ఉంటాను సార్. ఓకే ఓకే. ఓరే మామా, చెప్పరా మామా. ఎంతసేపు ఏం చేస్తున్నా? తాళం కప్ప కొత్తది కదా, ఒరేయ్, అందుకనే వచ్చాడు, రావట్లా. ఆయిల్ పోతే అదే లూజ్ అవుతుందే. ఏంట్రా? ఓరే మామా, సినిమా సూపర్ రా. ఒకసారి నన్ను కూడా చూడలేవరా? బాబోయ్, అవునరా మామా, సీన్ సూపర్ రా. చాలరా, చంపేస్తా. ఎవరో ఇల్లట్టుగా అనిపించింది కదరా? రా మామా, నాకు అలాగే అనిపించింది. ఈ అమ్మాయిని ఎలాగైనా సరే మనం లైన్ లో పెట్టాలరా. ఓకే ఓకే, మిగతా ఎన్ని రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. ఒక్కసారి చూద్దాం రా, చెప్పేది నీకే పదరా. పదా. ఏ బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చూపు కమ్మో, పోలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో, పగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాడే పోయింది. అమ్మో బాపు గారి బొమ్మ, హే హే
సార్ Hmm? మనందరం ఒకరినొకరు పరిచయం చేసుకుందామా? వెల్, ఐఎమ్ రఘు. నేను ఒక ఆర్కియాలజీ స్టూడెంట్ని. బేసిక్గా నా హాబీస్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇలాంటి హిల్ స్టేషన్కి వస్తూ ఉంటాను. వీక్ 10 days జాలీగా ఉంటాను. సో ఈ సంవత్సరం ఈ చోటు సెలెక్ట్ చేశాను. సో లెట్స్ హోప్ వి ఆల్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ టుగెదర్. సార్ మీ గురించి ఏమైనా చెప్తారనుకుంటే బిజీగా ఉన్నారే. అబ్బే నేనేం బిజీగా లేనండి. నిజం చెప్పాలంటే నా గురించి చెప్పాలంటే నేను పుట్టినూరు రాజమండ్రి అండి. నేను కొబ్బరికాయ వ్యాపారం చేస్తానండి. ఇది మా మామ కూతురేనండి. మాకు పెళ్ళై 10 రోజులే అయిందండి. ఉమ్మడి కుటుంబం వల్ల హనీమూన్కి బయటికి రావాల్సి వచ్చిందండి. అంతేనండి. నా గురించి చెప్పుకోవాల్సినంత గొప్పవాడినేం కానండి. ఇట్స్ ఓకే. ఏయ్ సార్, మిమ్మల్ని కాదు సార్, ఎవరన్నా సంతోషంగా ఉంటే నువ్వు ఓర్చుకోలేవంటరా? నాయనా నీకు నేను అడ్డురాను, మీ పని మీరు చూసుకోండి. ఆడి ఇంకెప్పుడు మన మధ్యలోకి రాడు కానీ నువ్వు నోరు తెరి. అయ్యో, అందరూ చూస్తున్నారు, నీకు కొంచెం కూడా సిగ్గులేదు. మా ఇక్కడే ఉందిరా. హలో, మీరు కూడా రండి, భోంచేద్దరు కానీ. మేము వేసుకున్న తర్వాతే తింటాం. డామ్, ఆర్ యు గైస్ ఓకే? ఓకే ఓకే. వీళ్ళకి వేరే పనే లేదు. చూడరా, మన ఊరు సైడేరా. పొద్దున్నే వచ్చేస్తానన్న మావ ఇంకా రాలేదేంటి? సరే, ఆడికో ఫోన్ చేసి చూద్దాం. ఇదోటి టైం చూసి బ్యాటరీ దిగిపోయింది. ఛే, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, వాగల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. ఏయ్ ఏమైంది? ఆ? లే, లే, జాగ్రత్త. ఏమైంది? మెల్లగా మెల్లగా. ఏంటో సౌండ్? ఏమైందో చెప్పండి. సెల్ ఛార్జ్లో పెట్టి మాట్లాడానండి. ఏమయ్యా, బుద్ధుందా నీకు? ఫోన్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు మాట్లాడకూడదయ్యా. అయ్యో బ్లడ్ కూడా వస్తుంది. అలా కూర్చోబెట్టండి. రారా కూర్చోలే కూర్చో. హాస్పిటల్కి వెళ్తావా? పర్వాలేదు సార్, నేను వెళ్తాను సార్. మీరు రండి, విల్ టేక్ కేర్. ఉమ్. హాస్పిటల్కి వెళ్ళండి. ఓకే ఓకే. చూస్తేనే ఎంత ఎఫెక్టా. సురేష్, 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 రావురా సురేష్, లే. ఏమిటి ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటావు? నువ్వు పక్కన లేవు కాబట్టి నిద్రపోయాను. ఏమిట్రా ఇది? ఇప్పుడు నీకు నిద్ర ఉండొచ్చు చూడు. రేయ్, ఏయ్ ఏమైంది చెప్పు. ఎవరో వచ్చినట్టుంది. ఏమైంది దీనికి? ఎవరో వచ్చారంటుంది.
మావా చాలా బాగుంది కదా. బాసు మీ దగ్గర ఏమైనా అగ్గిపెట్టుందా? అగ్గి పెట్టాటెవరా? తీసుకోండి సార్. అలసిపోయినట్టున్నారు. ఈ టైంలో బయటకు వచ్చారేంటి? అదేం లేదు, గాలి పీల్చుకుందామని బయటకు వచ్చాను. కొద్దిగా రుచి చూస్తారేంటి? భలేవరే, నాకు మందు అలవాట్లేదని చెప్పాను నా పిల్లంతో. అసలు విషయం తెలిస్తే కొంప కొల్లేరైపోతుంది. ఇదేమన్నా లోకల్ సరుకు అనుకున్నారా? ఫారెన్ సరుకు. మీరెంత కొట్టినా ఏమీ అవ్వదు. భలే జిల్లని ఉంటుంది. రేపటి దాకా మీరు రూములోంచి బయటికి రానే రారు. ఊరికే కొద్దిగా జ్యూస్ తాగేలాగా 2 సిప్పులు వేయండి. అస్సలు అవసరం రాదు. ధైర్యంగా వేసేయండి బాస్. వాసన వస్తుందా? అంతేం రావట్లేదనుకోండి. రాదుగా మరి. కానీ ఇక్కడొద్దు, ఆ, ఒకవేళ నా పిల్లం చూసేద్దేమో, బయటికి వెళ్ళి కొడదాం. పదండి. పదరా రా. బాసు నువ్వు చెప్పింది కరెక్ట్ బాసు. ఎంత వేసుకున్నా కానీ వాసన అనేది లేదు. ఒరే మనోడు తెల్లారే వరకు లేకుండా చూసుకో. నాకు వదిలే మామ. రాయ్ ఏంటో చెప్పా. ఫుల్గా చూసుకో. నేను చూసుకుంటానాగా. బాసు జాగ్రత్తగా వెళ్ళదురా. ఇదిగో తిన. ఇదిగో నువ్వు కూడా కూర్చో, పడిపోతావు. జాగ్రత్త బాసు, జాగ్రత్త. స్టడీ స్టడీ. నాకే స్టడీనా? ఎంజాయ్. సరే నేను బాగా స్టడీగా ఉంటాను. అయ్యో బాబోయ్, భయపడకరా, కొంచెం కంట్రోల్. అయ్యో అదిరింది. నా దిష్టి తగిలేటట్టుంది. బరీ ఛాన్స్ కొట్టేశావురా. నీ జీవితంలో ఎంత అందాన్ని ఇప్పుడన్నా చూసావురా? ఎంత తాగినా మనం స్టడీగా ఉన్నాం. ఈడడిపోయాడు. సర్రా సర్రా. ఎవరు రాడా? గుడ్ నైట్. మనోడు లైన్ అయిపోయి ఉంటాడా? నాకు తెలిసి అయిపోయి ఉంటాడు. పొద్దున్న వరకు బయటకు వచ్చేలా కనపడడం లేదు. రేపు నేను లైన్లో పెట్టుకుంటాను.
ఏం నన్ను రూమ్లో తీసుకొచ్చి బయట పడేశాడు. ఇక్కడ ఎవరు లేడే, ఏమై ఉంటారు? నిద్రపోతుంది, మనం తాగొచ్చినట్టు తెలియదులే. ఛా! అసలు మీరేమంటున్నారు? నేను చెప్పేది దయచేసి నమ్మండి బాస్. ఈ బిల్డింగ్లో ఏదో మర్మం దాగుంది. కన్ఫామ్గా ఇక్కడ ఏదో జరుగుతుంది. నేను నమ్మలేకపోతున్నాను సార్. నా కళ్ళతో స్వయంగా చూశాను బాస్. మీరు చూసారా? మ్మ్. ఆశ్చర్యంగా ఉంది. మీరు చెప్పింది నమ్మాలో నమ్మకూడదో అర్థం కావట్లేదు. అటు చూడండి, వాళ్ళిద్దరూ కలిసేగా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఒంటరిగా వస్తున్నాడు చూడండి. ఏమైందో వాడినే అడుగుదాం. హలో బాస్. హలో. ఏంటి ఒంటరిగా ఉన్నారు? మీ ఫ్రెండ్ ఎక్కడా కనిపించట్లేదు? ఓ వాడా, వాడెప్పుడు అంతే సారు, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతాడు. ఫోన్ చేస్తే వైజాగ్లో ఉన్నాను, విజయవాడలో ఉన్నాను అంటాడు. ఆడే వస్తాడులే సారు. వస్తాను. ఆ, ఆ. ఎవరు? ఎవరది? ఎవరు నడుపుతున్నారు కదా? అయ్యో! ఎవరు? ఎవరు? హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు ప్రియా. హ్యాపీ బర్త్డే ప్రియా. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మై ప్రెజెంట్. విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. ఓకే ప్రియా, స్వీట్ డ్రీమ్స్. గుడ్ ఓకే, నైట్. థ్యాంక్ యూ. రా వెళ్దాం. బాయ్ ప్రియా. బాయ్. ప్రియా, నేను మీకు ఒకటి ఇవ్వచ్చా? వచ్చుచో. ఏ అదేం కాదు, మీరు అనుకుంటున్నట్టు ఏం కాదు. నేనేమనుకున్నానో మీకెలా తెలుసు? అదే మీ రియాక్షన్ బట్టి. ఎక్స్క్యూజ్ మీ, ఇదిగోండి, వస్తాను. నేను ఇచ్చిన చైన్ వేసుకుందా లేదా? ఏమీ కనిపించట్లేదే. రే శివ, ఆ? రారా. ఒక్క నిమిషం రా. సారీ సార్, నో ప్రాబ్లం. ఇప్పుడే వస్తాను. వెళ్ళండి.
రే శివ, మన నలుగురు ఒక రాత్రంతా అడవిలో గడపాలని నిర్ణయించుకున్నాం. కిర్రాగ్గా ఉంటుంది మావా, నువ్వేమంటావు? నాకోకే. ఎప్పుడు వెళదాం చెప్పు. ఇంకో 2 డేస్లో వెళ్దాం. వెళదాం. 2 డేస్ ఎందుకు, ఈ రోజే వెళదాం. ఈ రోజంతా నేను చాలా బిజీ దీంతో. నీకు వేరే పని లేదా? ఇప్పుడు ఇదే ధ్యాస వేరే నీకు. పని లేక ఇదంతా. సరే మీరు కానివ్వండి. నీ అదృష్టం పండిందిరా. రాత్రి అనుకున్నట్టే ఈరోజు అనుభవించబోతున్నావు. ఇలా కూర్చోండి. ఎందుకు అలా కంగారుగా ఉన్నారు? దాహంగా ఉంటేను. మావా ఆగలేకపోతున్నాను రా.
కాపాడండి కాపాడండి. ఏ రంజని, ఏమైంది నీకు డల్గా ఉన్నావు? ఏం లేదు. ఏయ్, నువ్వేదో దాస్తున్నావు. ఏమున్నా నాతో చెప్పు. విజయ్, నా జీవితంలో ఈ రోజే చాలా సంతోషంగా ఉన్నానని ఫీల్ అవుతున్నాను. నాతో ఉన్న ప్రతి క్షణం నువ్వు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. నువ్వు నన్ను వదిలేవు కదా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకో నాకు భయంగా ఉందిరా. లైఫ్ అంతా నువ్వు నాతోనే ఉండాలిరా. ఏయ్, నువ్వు నా ప్రాణమే. నువ్వు లేకుండా నేను ఉండగలనుకుంటున్నావా? సినిమా చూపిస్తా పిల్ల, నీకు సినిమా చూపిస్తా పిల్ల. ఐ లవ్ యూ రా. ఐ టు లవ్ యు రా. ఓకే. ఏంటి బాస్, ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదా? ఒళ్ళంతా ఒకటి నొప్పులుగా ఉన్నాయి బాస్. ఎప్పుడు మగాళ్ళు అలసిపోతారు కదా. ఆ? చేసే పనిని బట్టి. మీరు మంచి జోకులు వేస్తారు బాస్. సారీ బాస్. ఏ విజయ్, మేం వాకింగ్కి వెళ్తున్నాం. మీరు వెళ్తూ ఉండండి, నేను వెనకే వస్తాను. సరే, త్వరగా వచ్చాయి. ఆ, ఆ. బాస్, ఆ బ్లాక్ డ్రెస్ అదిరింది కదా. ఏమయ్యా, నీకంటూ లవర్ ఉంది కదా, ఇంకో అమ్మాయి నీకు అవసరమా? ఆ ప్రాజెక్ట్ అయిపోయింది బాస్. ఇది కొత్త ప్రాజెక్ట్. మీకు వేరే పనే లేదా? మగవాడి పని ఇదే కదా. నీది కూడా ఒక జన్మేనా? బాస్, పదండి, మన లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. బాస్, నేను వాకింగ్ వెళ్ళాలి బాస్. వెళ్తురుగానండి, తొందర ఉంది. పదండి బాస్, మీరు విన్నారు కదా, వాళ్ళని పిలిచారు. బాస్. రండి బాస్, తర్వాత వెళ్ళొచ్చు. త్వరగా వచ్చేయ్, నీకోసం వెయిట్ చేస్తుంటాను. ఓకే, త్వరగా వచ్చేస్తావుగా? వస్తానన్నానుగా. ఏ ప్రియా, నిన్నే నేను అడగాలనుకున్నాను. మేం వెళ్ళిన తర్వాత కూడా శివ అక్కడే ఉన్నాడు. సంథింగ్ స్పెషల్? చెప్పనే లేదు, అంతా అయిపోయిందా? చచ్చా, నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు. ఇలా చూడు. ఓహో, కథ అంతవరకు వచ్చిందా? సరే సరే, నన్ను ఎగతాళి చేసేదానివి ఇప్పుడు నువ్వు ఇరుక్కున్నావా? ఏదైనా వాళ్ళకి వస్తేనే తెలుస్తుందంటారు. ఇప్పుడు తెలుస్తుందా నీకు? అనుభవించు అనుభవించు. నేనే నీలా కాదులే, రా వెళ్దాం. సరే సరే, పద వెళ్దాం. ఏంటి ప్రియా ఇది? చూసి నడవచ్చు కదా. దెబ్బలేమైనా తగిలాయా? లేదులే. చూడు, ఎక్కడైనా తగిలాయేమోని. ఇప్పుడు ఇలాగే ఉంటుంది,
పోను పోను అన్ని సర్దుకుంటాయిలే. మళ్ళీ మొదలు పెట్టావా? నీకు పని పట్టలేదు. ఊరికే అన్నానులే. రా వెళ్దాం. ఉండు, స్లిప్పర్స్ వేసుకుంటాను. చీనేది మెళ్ళ వేసుకున్నాను కదా. ఏమై ఉంటుంది? ఇక్కడేమైనా పడుంటుందా? బయటికి వెళ్ళేటప్పుడు మెళ్ళనే ఉంది. God. అయ్యో. బ్యాగ్లో ఏమైనా ఒకవేళ అడవిలో పడుంటుందా? రంజనిని తీసుకువెళ్ళి వెతికి చూద్దాం. అదే కరెక్ట్. విజయ్, ఇంత చిన్న విషయానికి కోపడొచ్చా? నువ్వు నాతో మాట్లాడొద్దు, చేది. ఏ ప్లీజ్ రా. సారీ రా. మాట్లాడకే. ఏంట్రా? ఏ ఏమైంది? ఏమైంది వాడికి? ఎందుకు ఇలా చేస్తున్నాడు? విజయ్, విజయ్, అయ్యో ఏమైందిరా? ఎలా పడ్డావు? పద మెల్లగా. ఏమైందిరా నీకు? నన్ను పట్టుకో. సరే సరే, మెల్లగా నడు. ఈ అడవిలో ఎక్కడైనా వెతుకుతాను. శివెంతో ప్రేమగా కొనిచ్చాడు. పోయిందని తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో ఏంటో. తొందరలో ఒంటరిగా వచ్చేసానే. భయంగా ఉంది. ఎవరినైనా తీసుకొని వచ్చి ఉండొచ్చు. అయ్యో, ఇప్పుడెలా? శివ ప్రేమతో ఇచ్చిన చైన్ పోగొట్టేశాను. చైన్, నా చైన్. నా చైన్. ఏమిటి సార్ ఈ టైంలో పిలుస్తున్నారు? చెప్తాను రండి.
త్వరగా కానివ్వండి, వాచ్మెన్ వస్తాడేమో. ఓకే ఓకే. ఎవడ్రా నా ఇంట్లోకి వచ్చింది? నేనుంటున్న ఇంట్లోకి ఎందుకు వచ్చారు? నా ఇంట్లో ఏంటి పని? చెప్పండి. రాకూడని ప్లేస్కి వచ్చారు, చెయ్యకూడని పనులు చేస్తున్నారు, సర్వనాశనం అయిపోతారు. వద్దు, ఇక్కడితో అన్ని ఆపేయండి. ప్రాణాలతో ఇంటికెళ్ళరు. మర్యాదగా చెప్తున్నా, అందరూ ఖాళీ చేసి వెళ్ళండి. మీ మంచి కోసమే చెప్తున్నా. యూ పీపుల్ రిలాక్స్. హీస్ మెంటలీ అన్స్టేబుల్. రిలాక్స్ ప్లీజ్. అందరూ కూర్చోండి. మీరు పదండి. ఆర్ యు ఆల్ రైట్?
విజయ్ సరే ఉంటాను, విజయ్ తొందరగా వచ్చేస్తానులే. విజయ్ సరే సరే, రేపు రాత్రి ఖచ్చితంగా అక్కడ ఉంటాను. విజయ్ ఉంటాను. నేనే భయపడ్డావా? నువ్వేనా? భయపడ్డాను కదా నిన్ను. ఆగు, నీ పని చెప్తాను. ఆగు. వద్దు ఏయ్, విజయ్, ఆగు. వద్దు, చెప్పిన మాట విను. ఏయ్. నా మాట విను ఆగు. విజయ్. ఏయ్, వదలను నిన్ను. ఏయ్, దగ్గరికి రావద్దు. ఏయ్, వద్దు వచ్చేస్తున్నా, ప్లీజ్. వచ్చేస్తున్నా, వచ్చేసా. ఏయ్. విజయ్ వద్దు. ఇంకా ఎందుకు ఆలస్యం? స్టార్ట్ చేద్దామా? అయితే రా. మాట్లాడవేంటి? ఏమైందో చెప్పు. అడిగేది నేనే. ఏమైంది? నువ్వెందుకు ఇంత డల్గా ఉన్నావు? శివని చూస్తుంటే నాకు జాలేస్తోంది. అందుకని 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 నేనే వెళ్ళి నా లవ్ని శివతో చెప్దామనుకుంటున్నానే. అయితే చెప్పే. కానీ భయంగా ఉందే. అంతలా తిరిగిపోకు, ఎముకలు విరిగిపోతాయి. ఆ తర్వాత నీకే ప్రాబ్లం. నాకు అతని కంటే నిన్ను చూస్తేనే నీ జాలేస్తోంది. ఎలా ఉండేదానివి ఇలా అయిపోయావు? నీలో చాలా టాలెంట్ ఉంది. ఏ పోవే, నీకు వేరే పని లేదు. ఏ చూడు, నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఇటువంటి విషయాలన్నీ మనసులో పెట్టుకుని బాధపడకుండా డైరెక్ట్ గా వెళ్లి చెప్పేయడమే బెటర్. అలా చేయలేదనుకో, ఎవరో ఒకరు లేపుకుపోతారు, తర్వాత నువ్వే బాధపడాలి. నిజమే కదా? కరెక్ట్. నా బొంగోరు. థ్యాంక్ యూ. అవేవో నీ లవర్కే ఇవ్వు. శివా ఎక్కడికి వెళ్ళాడు? బయట ఉన్నాడేమో చూద్దాం. ఎక్కడా లేడేంటి? ఎక్కడికి వెళ్ళుంటాడో? బొమ్మను గీస్తే నీలా ఉంది, వచ్చి ఓ ముత్తిమ్మంది. హాయ్ ప్రియా. హాయ్. రా 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 రా. నువ్వే వస్తావని అనుకున్నాను, వచ్చేసావు. వీణ్ణి చూస్తేనే కంపరంగా ఉంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ అద్దరిందే.
అసలు రంజని వీడితో ఎలా వేగుతుందో ఏమిటో. శివని చూసావా? శివాని ఎందుకు వెతుకుతున్నావు? పనుంది చెప్పు. ఏంటి మ్యాటర్? ఏం లేదు, తనతో మాట్లాడాలి. అలాగా, ఎక్కడికైనా పని మీద వెళ్ళుంటాడు. వచ్చిన తర్వాత నేను కలవమని చెప్తానులే. ఓకేనా? ఓకే, బాయ్. నేను నీ కోసం ఆరాట పడుతుంటే నువ్వు వాడి కోసం ఆరాట పడతావా? సారీ బస్, సారీ. కంగారు పడకండి, రిలాక్స్. ఏమైంది? ఎందుకులా భయపడుతూ పరిగెడుతున్నారు? నా రూమ్ లో ఏదో జరుగుతుంది బాస్. మీరు అనుకున్నట్టు ఏం లేదు బాస్. మనం ఉంటున్నది పాతిల్లు. ఇలాంటి సౌండ్లు ఏవో వస్తూ ఉంటాయి. అటువంటిదేం కాదు బాస్. నేను డ్రాయింగ్ గీస్తుంటే ప్రియా వచ్చింది. శివ ఎక్కడని అడిగింది. శివ బయటికి వెళ్ళాడు. వచ్చిన వెంటనే కలవమని చెప్తానని చెప్పాను. ఆ తర్వాత ఏమైందంటే నేను గీసిన డ్రాయింగ్ చూశాను. ఒక్క క్షణం గుండెకి పోయినంత పని అయింది. భయంతో వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఇక్కడ దెయ్యాలు ఏమైనా ఉన్నాయి బాస్? నా వల్ల కావట్లేదు బాస్. మీరు నాతో రండి. పోండిరా, పోండిరా. ఎక్స్క్యూజ్ మీ. రా శివా. మేడం గారు నా కోసం చాలా చోట్ల వెతికినట్టున్నారు. వెతికాను, కానీ డైరెక్ట్గా చూసినప్పుడు చెప్పలేకపోతున్నానే. సరే, ఆలోచించి సమాధానం చెప్పండి. కానీ నేను ఒకటి అడుగుతాను, దానికి ఇప్పుడే చెప్తారా? అది బర్త్డే గిఫ్ట్ ఇచ్చాను, అది మీకు నచ్చిందా లేదా అని చెప్తే బాగుంటుంది. యాక్చువల్లీ నాకు బాగా నచ్చింది. మీకు గిఫ్ట్ మాత్రమే నచ్చిందా? ఆ గిఫ్ట్ ఇచ్చిన వాడు నచ్చలేదా? నువ్విచ్చిన చైన్ నచ్చినప్పుడు నువ్వు నాకు నచ్చకుండా పోతావా? ఏంటి ఇది? ఎందుకోసమైనా ఉదయం నుంచి శివని వెతుకుతున్నది? అయ్యో, దీనికంట్లో పడ్డా. సరే ఇక చాలు. ఎలాగో ఈ నైట్ ఫారెస్ట్ లో స్టే చేస్తున్నాం కదా, అప్పుడు చూసుకుందు గన్లే. మీరేం చేసుకున్నా తలుపులేసుకుని చేసుకోండి.
చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా. నాకు చాలా భయంగా ఉంది. ఏయ్, సింహాలు పులులు ఏమైనా ఆకలితో ఉన్నాయా? మేము ఇక్కడ నలుగురు ఉన్నాం. ఏయ్, నేను అసలే భయపడి చేస్తుండే నువ్వు ఇంకా భయపడతావేంటి? భయపడ్డారా? ముఖం చూడు ఎలా ఉందో. చెప్పు. అయ్యో, నా ఫోన్ ని రూమ్ లోనే మర్చిపోయి వచ్చేసానే. డాడీ ఫోన్ చేసినప్పుడు నేను తీయలేదనుకో, ఆయన డైరెక్ట్ గా ఇక్కడికి అయితే వచ్చేస్తారు. పదండి, అందరం ఏ వెళ్ళిపోదాం. అక్కర్లేదు, అందరూ అక్కర్లేదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆ టార్చ్ లైట్ ఇవ్వు. మామ ఒంటరిగా వెళ్తున్నావు, జాగ్రత్తగా ఉండు. నువ్వు ముందు జాగ్రత్తగా ఉండు. శివ సార్, చెప్పండి సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓ 10 minutes నాతో వస్తారా? అది ఫ్రెండ్స్ అంతా నా కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రియ మొబైల్ రూమ్ లో వదిలేసింది, తీసుకెళ్దామని వచ్చాను. సార్ ప్లీజ్, మీతో మాట్లాడాలి. వాళ్ళు అక్కడ వెయిట్ సార్ చేస్తున్నారు. ప్లీజ్ సార్, దయచేసి అర్థం చేసుకోండి. చాలా ముఖ్యమైన విషయం సార్, నన్ను నమ్మండి. నాతో రండి సార్. ఓకే, వెళదాం రండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏయ్, ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడు. ఇలా చూడు, షో వచ్చేస్తాడులే. డోంట్ వరీ ప్రియా. ఏ కాసేపు ఆగుతావా? రా, ప్రియ ఒక్కతే ఉంది కదా. రమ్మంటున్నానుగా. ఇట్స్ ఓకే రా, నువ్వు లేదు వెళ్ళి. ప్రియా, నేను వెళ్ళను. ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా. నో ప్రాబ్లం, నువ్వు వెళ్ళు, నాకేం భయం లేదు. సారీ ప్రియా. ఇట్స్ ఓకే. ఏ అసలు బుద్ధుందా నీకు? ప్రియ ఒంటరిగా ఉంది కదా. అది ఒంటరిగా ఉంటే నీకంటే, మన ఇద్దరం ప్రశాంతంగా ఉండడం కోసం ఇక్కడికి వచ్చాం. జాగ్రత్త. ఇటు పక్కకు రావద్దని చెప్తే మీకు అర్థం కదా. ఇలా చూడు, ఇక్కడ జరిగే సంఘటనలన్నిటికీ కారణం నువ్వేనని నాకు అనిపిస్తోంది. ఇక్కడ జరిగేవని మర్మంగా జరుగుతున్నాయి. అంతేకాదు, ఇద్దరు వ్యక్తులు కనిపించట్లేదు. ఎవరో పోరంబోకులు కనిపించకపోతే దానికి నేను కారణమా? మీ ఇంట్లో దాచిపెట్టిన అస్థికులు ఎవరివో మర్యాదగా చెప్పు. దాని గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. మీరు ప్రాణాలతో ఉండాలంటే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. రే, ఏంట్రా బెదిరిస్తున్నావా? మా నాన్న ఎవరో తెలుసా? పోలీస్ ఆఫీసర్ రా. ఇక్కడ జరిగే వాటంతటికీ కారణం నువ్వేనని బొక్కలతో ఇస్తానురా. నా తల్లిదయ్య నా మీద ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ చేయిస్తున్నది నా తల్లే. ఏంటి తల్లా? చేయాల్సినవన్నీ చేసేసి తల్లి గిల్లిని కథలు చెప్తున్నావా? హ, నా తల్లంటే వేరే ఎవరో కాదు, నా కన్న కూతురే. ఏంటి? నీ కూతురా? అవును, నా బంగారం, నా గారాల పట్టి. ఎలా ఉండేదో తెలుసా? ఎలా ఉండేదో మీకు తెలుసా? నా కూతురికి 3 ఏళ్ల వయసప్పుడే నా భార్య చనిపోయింది. ఎందుకు నాకు ఈ పరిస్థితి?
నేనెవరికి అన్యాయం చేశాను? మమ్మల్ని ఇద్దరిని అనాథలను చేసి వెళ్ళిపోయావు. ఈ పసిబిడ్డను నేను ఎలా పెంచి పెద్ద చేసేది? నన్ను ఏం చెయ్యమంటావో నువ్వే చెప్పు, నువ్వే చెప్పు. నువ్వు మాకు ఎందుకింత అన్యాయం చేశావు చెప్పు. నిన్ను నా ప్రాణంలో చూసుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? అంతా నా తల రాత. మోహన్ రావనా లేనా? ఇదేమైనా బాగుందా? ఇలాగే తాగుతూ ఉంటే ఆడపిల్లని ఎలా పెంచుతావన్నయ్యా? ఆ పిల్ల ఆకలితో అల్లాడిపోతూ ఉంది. నువ్వు ఆ పిల్లని పట్టించుకోకుండా ఇలా తాగుతూ ఉంటే చచ్చిపోయి నీ పిల్లని తిరిగి వస్తుందా? నువ్వు పోతే ఆ పిల్ల అనాథైపోతుందన్నా. నన్ను మన్నించమ్మా, ఎప్పుడు ఎట్టండి పని చేయను. ఆ పిల్లని జాగ్రత్తగా చూసుకో అన్నా. అట్టాగే అమ్మా. అయ్యో 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 బంగారం, ఓ తల్లి, అమ్మా నన్ను క్షమించమ్మా. నేను ఎప్పుడు ఇక తాగను. నువ్వే నా ప్రాణం అమ్మా. ఇంకెప్పుడు తాగను. మళ్ళీ తాగాననుకో, ఇదిగో నువ్వే ఈ షిట్ చేతులతో నన్ను కొట్టు అమ్మా. నువ్వు నా బంగారు తల్లివమ్మా. నిన్నెప్పుడు పస్తులుంచనమ్మా. నీ మీద ఒట్టే చెప్తున్నాను తల్లి, ఇంకెప్పుడు నేను తాగను. యాడో బాకే. ఏమే చూడవే. రెండక ఏంటన్నయ్యా మీ పిల్లని చంటిపెట్టిలా చూసుకుంటున్నావు? చూసుకోవాలి కదా, నా కూతురు కాకపోతే ఇంకెవరిని చూసుకుంటాను నేను? నాకున్నది ఒకే కూతురు, అసలే తల్లి లేని బిడ్డ. ఇది నా కూతురు కాదమ్మా, నా తల్లే. ఆ విషయం మాకు తెలుసు కదా. గోరు ముద్దలు తినిపిస్తున్నావు, చిన్నపిల్ల అనుకుంటున్నావా? ఇది అప్పటికే నాకు చిన్నపిల్లే. పెళ్ళైతే ఇంకా గారాభంగా చూసుకుంటా. ఇంకా గారాభంగా చూసుకుంటావా? అవునక్క? అమ్మా కళ్యాణి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఇలాంటి నాన్న నాకు దొరకలేదు. మా నాన్నను చూసి నువ్వెందుకు అసూయపడుతున్నావు? నీకు నాన్న కావాలంటే ఇదిగో ఈ ముసలిదానికి పెళ్లి చేసి పెట్టు. ఈ వయసులో నాకెందుకమ్మా పెళ్లి? నువ్వు పెళ్లి చేసుకున్నవాడినా నేను లైన్ లో పెడతానులే. పెద్దోళ్ళతోటి అట్లా మాట్లాడకూడదమ్మా, తప్పు కదా. ఇంకెప్పుడు మాట్లాడకే. నా బిడ్డ చిరునవ్వు చూసి నేను అన్ని కష్టాలు మర్చిపోయేవాణ్ణి. ఏమైంది? నా బంగారు తల్లి ఇంకా రాలేదే. పెళ్లి చూసొద్దామంటే లేచే స్థితిలో నేను లేనే. ఏంటి నాన్న, ఇంకా మీకు తగ్గలేదా? ఇంకా తగ్గలేదమ్మా, కొంచెం వేడి నీళ్ళు ఇవ్వు. ఒళ్ళు కాలిపోతుంది, కొంచెం ఉండు నాన్న. నీళ్లు వేడిగా లేవు నాన్న, తీసుకొస్తాను. అమ్మా కొంచెం తొందరగా తీసుకురా అమ్మా. వస్తున్నా నాన్న. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎన్నిసార్లు చెప్పాను నువ్వు ఎలాంటి పనులు చేయకూడదని. ఇప్పుడు చూడు. ఏమిటి నాన్న, నేను ఇది కూడా నీకు చేయకూడదా? అయ్యో. ఏమిటి నాన్న, నేను మీ అమ్మనని అప్పుడప్పుడు నువ్వు అంటూ ఉంటావు కదా. నీ కొంట్లో బాగోలేనప్పుడు నేను నీకు సేవ చేయకూడదా? నీకేదైనా జరిగిందంటే నేను తట్టుకోలేను కదా తల్లి. నువ్వే నా ప్రాణం కదమ్మా. నా తల్లి, నా బంగారం. ఎలా పెంచానో తెలుసా? ఎలా ఉండేదో తెలుసా? మేము ఇప్పుడే వచ్చి రీచ్ అయ్యాం. నువ్వెప్పుడు వస్తావు? నమస్తే. నమస్తే. బాగున్నాను బాబు. రా బాబు. బాగున్నారా?
ఓకే. రూమ్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి బాబు, కొంచెం వెయిట్ చేయండి. పాపను స్కూల్లో డ్రాప్ చేసి వెంటనే వచ్చేస్తాను. నువ్వు తొందరగా వచ్చానా? అమ్మా మనం వెళ్దామా? చెప్పు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఓకే, త్వరగా రా. ఈ చలికి తట్టుకోవాలంటే కొంచెం స్ట్రాంగ్గా వేరా. ఉండరా మామ, రాత్రి అంతా కొడుతూనే ఉంటాంగా. ఎంత కావాలంటే అంత తాగు. Cheers. రే రవి, వస్తుంది కదరా? రై, నువ్వు మరీ ఆగలేకపోతున్నావు. వస్తుందరా? చూసి చాలా రోజులైందిరా. రాకుండా అది ఎక్కడ పోతురా? ఖచ్చితంగా వస్తుందిరా, దానికి నేను గ్యారంటీ. ఏంటి, ఓకేనా? టైం అయిందిరా, ఫోన్ చెయ్యి. చేస్తానుండు. ఎక్కడున్నావే? అసలు నువ్వు వస్తున్నావా లేదా? త్వరగా రా, టైం అవుతుంది. దగ్గరకు వచ్చి కాల్ చేయి. ఉసేవ్, లేట్ చేయకుండా వచ్చేవే. ఫోన్ చేయి, పికప్ చేసుకుంటాను. ఏంట్రా ఇది? చే మామా, వచ్చేస్తానందరా. రవి, ఫుల్ బాటిల్ ఖాళీ అయిపోయిందిరా, ఇంకా రాలేదేంట్రా? ఫోన్ చేయరా. మామా, స్విచ్ ఆఫ్ చేసిందిరా. రేయ్, ఏంట్రా ఇది? ఆశ చూపించి ఇక్కడ తీసుకొచ్చావు. పోనీ లోకల్లో ఎవరినైనా రెడీ చేయరా. రేయ్, నాకు ఇక్కడ ఎవరు తెలుసురా? నేను మీతోనేగా వచ్చాను. ఛే, రై, నువ్వు ఓసారి పెద్ద ఆయన అడిగి చూడరా. అన్నా, అన్నా. నమస్తే బాబు, పిలిచారా? అన్నా, ఇక్కడ ఎవరైనా దొరుకుతారా అన్నా? అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండరండి. అన్నా, మీరు ఏర్పాటు చేయొచ్చు కదా. మీరు అనుకున్నట్టు ఎవరో దొరకరు. అదేంటన్నా, ఇంత పెద్ద గెస్ట్ హౌస్ నడుపుతున్నారు, ఆ ఏర్పాట్లు లేకుండానా? డబ్బులు ఎంతైనా పర్వాలేదు, ఏర్పాటు చేయండి అన్నా. సార్, ఇక్కడ దొరకరని చెప్తున్నాను కదా. రేయ్, ఏంటి సీరియస్ అవుతున్నావు? అన్నా, మా వాళ్ళు మత్తులో ఏదో వాగుతున్నారు. అయితే? మీరేం పట్టించుకోకండి అన్నా. కాస్త సరుకు మాత్రం తెచ్చిపెట్టండి. ఈ టైంలో సరుకు దొరకటం కూడా కష్టమే బాబు. దొరుకుతుందన్నా, వెళ్ళి తీసుకురండి. టైం అయిపోయింది బాబు, దొరకదు. అరే, బ్లాక్ లో అయినా దొరుకుతుంది, మీరు వెళ్ళండి. రే, నువ్వు ఉండరా అన్నా, కొంచెం ట్రై చేయండి అన్నా. దొరికితే తీసుకొస్తాను సార్, లేకపోతే కోపగించుకోవద్దు. అలాగే వెళ్ళండి. ఇది తీసుకోండి అన్నా, మీ మీద నమ్మకం ఉందా? సరే, చూస్తాను సార్. కళ్యాణి, ఆ? నేను కొంచెం కొట్టు దాకా వెళ్ళొస్తాను. సరే నాన్న. నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండు. ఓకే నాన్న. జాగ్రత్త అమ్మా. ఇప్పుడు సరుకెందుకురా మనకి? అందులో విషయం ఉందిరా. ఇప్పటికే ఫుల్ బాటిల్ కొట్టేశాం కదరా. కంగారు పడకరా, ఆ, వెయిట్ అండ్ సీ. రే, ఎక్కడికి రా వెళ్తున్నావు? రవి, ఉండండి రా, ఎక్కడికి రా? పాపా, ఆ అంకుల్. అగ్గిపెట్టుందా? అగ్గిపెట్టి. ఉంది అంకుల్, ఒక నిమిషం ఉండండి. ఎక్కడికి వెళ్ళావురా? ఉండరా. లేరేంటి? ఛే. అంకుల్, ఇదిగోండి అగ్గిపెట్టి. కొంచెం తీసుకురామా. ఇదిగోండి అంకుల్. అంకుల్, వదలండి అంకుల్. అంకుల్, అంకుల్ చెయ్యి వదలండి అంకుల్. అంకుల్, అంకుల్
అంకుల్ ఏమిటి? అంకుల్ ఏం చేస్తున్నావ్? ఏయ్, మామ, పట్టుకోండి రా దాన్ని. ఏయ్, ఆగవే. ఎక్కడికి పారిపోతావ్? ఆగు. ఏయ్, ఆగు. ఆగు. ఏయ్, నిన్నేనే. ఆగు. ఉందరా ఎక్కడెక్కడ దాక్కున్నట్టుంది అన్న చోట్ల అడగండి అదే. నువ్వు కానిచ్చారా ఓకే. ఆ ముసలోడు వచ్చేస్తాడు రే తప్పించుకోవాలనుకుంటున్నావా? రేయ్, నాకు కూడా ఎవరా? ఇవ్వరా. ఒరే మామ ఆ పిల్ల చచ్చిపోయిందిరా ఇప్పుడు ఏం చేద్దాం రేయ్, మనం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. పదండ్రా, రండ్రా, పదం. సార్ ఎక్కడికి వెళ్ళారు? ఎవరూ కనిపించడం లేదు. అయ్యో, కళ్యాణి, 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 ఒకసారి చూడమ్మా, కళ్ళు తెరిచి చూడమ్మా. నాన్న వచ్చానమ్మా, నాన్న వచ్చాను. కళ్యాణి, ఏమైందమ్మా నీకు? ఎవరమ్మా ఇలా చేసింది? కళ్యాణి, కళ్యాణి, నన్ను వదిలి వెళ్ళిపోయావేమ్మా. నా తల్లి బంగారం, ఇలా జరిగిందేమిటమ్మా? గాడ్. నా తల్లి ఆ దుర్మార్గుల్ని ఊరికే వదిలేసిందా? వాళ్ళని ఊరికే వదల్లేదు, చంపేసిందిగా. చిత్రహింసలు పెట్టి చంపేసింది. ఏర్కాడికి వస్తేనే మనకి పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి కదా. ఎందుకురా అవన్నీ ఇప్పుడు గుర్తు చేస్తావు? ముందు అవన్నీ మర్చిపోరా. మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం. జాలీగా ఎంజాయ్ చేద్దాం. 2-3 రోజులు ఉందాం. కానీ పోయినసారి జరిగినట్టు ఈసారి జరగకూడదు రోయ్. అవునరా. రేయ్, వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్ పక్కన ఆపు, సరుకు తీసుకుని వెళ్దాం. నేను తీసుకున్నానులేరా. ఎట్టి తీసి పెట్టేశావా? నువ్వు సూపర్ రా. మామ, దమ్మోట్ ఎవరా? ఇదిగో. రఘుపెట్టి ఎవరు స్టోరు? ఉండరా, కంగారు ఎందుకో. రవి, ఏమైందిరా? రవి, సడన్ బ్రేక్ వేసావేంట్రా? ఏమో తెలియదురా, ఏదో అడ్డొచ్చింది. ఇక్కడ ఎవరు అడ్డొస్తారా? ఇక్కడ ఉండరా. లేరురా. నేను చూద్దాం దిగొస్తాను. పదరా. ఎక్కడ చూసావురా? ఇక్కడే చూసారా. రే మామ, అటు చూడు. ఉండరా, నేను అటు వెళ్ళి చూస్తాను. ఇక్కడ ఎవరూ లేరురా, అంతా నీ భ్రమ. ఇక్కడ కూడా ఎవరు లేరురా. ఇక్కడే చూసానన్నానుగా. ఒరే రవి, నువ్వు నిజంగా చూసావా? నేను నిజంగా చూశాను. ఏం చూసావురా? రేయ్, మీరు అక్కడే ఉండండి, నేను చూసొస్తాను.
రవి ఇక్కడ ఎవరో లేరురా. మామా మామా మాట్లాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. రవి రాజా రాజా రవి ఎవరక్కడ? ఏడుస్తున్నది ఎవరు? ఎవరో చెప్పండి. ఎవరది? నా బంగారు తల్లి తప్పు చేసే వాళ్ళని శిక్షిస్తుంది, మంచి చేసే వాళ్ళని కాపాడుతుంది. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా నా తల్లి చేతుల్లో నుంచి తప్పించుకోలేడు. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం, నిజం, మాటికి నిజం, మాటికి నిజం, మాటికి నిజం, మాటికి నిజం, మాటికి నిజం. బాస్ ఆ బ్లాక్ డ్రెస్ అదిరింది కదా? ఏమయ్యా, నీకంటూ ఓ లవర్ ఉంది కదా, ఇంకో అమ్మాయి నీకు అవసరమా చెప్పు? ఆ ప్రాజెక్ట్ అయిపోయింది బాస్. ఇది కొత్త ప్రాజెక్ట్. అందరూ ఇక్కడ దెయ్యాలు తిరుగుతున్నాయంటున్నారు. అది నిజమేనా బాస్? అది ఆడదయ్యమా బాస్? ఏమయ్యా, బాస్ నేను చెప్పేది వినండి బాస్. మీరు గనక దాన్ని చూసారంటే నాకు ఒక మెసేజ్ పెట్టండి బాస్. నేను లైన్లో పెట్టుకుంటాను. ఇఫ్ డోంట్ మైండ్ ఓ 10 minutes నాతో రాగలరా ప్లీజ్? సారీ సార్, ఫ్రెండ్స్ నా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. ప్రియ మొబైల్ రూమ్ లో వదిలేసింది, తీసుకెళ్ళడానికి వచ్చాను. షిట్. శివ, రండి వెళ్దాం. ఏమైంది? ఎక్కడికి మీరు సార్? రండి చెప్తాను. పిల్లాడి కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినా. రంజని రాలేదా? తనే నీకు తోడుగా ఉండమని చెప్పింది. ఏంటి ఏమంటున్నావు? మన ఇద్దరిని ఇక్కడ ఒంటరిగా ఉండమని చెప్పిందే అది. రావే నిన్నెలా వదులుతానే. ఆగో.
వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కనిపించట్లేదు. తెలియట్లేదు సార్. ప్రియా, విజయ్, విజయ్. శివ, మనం అటెండ్ వెతుకుతాం. సరే సార్. శివ సార్, అటు చూడండి. ఏమైంది? ఏమైంది? ఏమైంది రంజని? ఏమైందో చెప్పండి. ఏమైందో చెప్పు. శివ సెల్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు విజయ్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి కట్టేశాడు. ప్రియాని పాడు చేయాలని చూశాడు. తను తప్పించుకుని పారిపోయింది. వాడు వెనకాల తరుముకుంటూ వెళ్ళాడు. నాకెందుకో చాలా భయంగా ఉంది. త్వరగా వెళ్ళి ఆమెను కాపాడదాం. రండి. త్వరగా, త్వరగా రండి. ఓకే ఓకే. పొందండి. ప్రియా, ప్రియా. ప్రియా, ఎక్కడా? నిన్ను వదలను. అటు వెళ్ళి చూద్దాం. రండి. అటే సార్. ఎక్కడున్నావు ప్రియా? రజని, జాగ్రత్త. ప్రియా, విజయ్, ప్రియా. ప్రియా! ప్రియా! ఏయ్! ప్రియా, ఎక్కడున్నావే? ఏ ప్రియా, ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నా నేను వదిలిపెట్టను. నా నుండే తప్పించుకుని తిరుగుతావా? ఏయ్! ఏయ్ ప్రియా, ఎక్కడున్నావే? శివ సార్, అటు ఏదో దారి ఉన్నట్టుంది. రండి వెళ్దాం. ఇక్కడున్నావా? వస్తున్నానే. నిన్ను వదులుతానా? వస్తున్నా, వస్తున్నా. ప్రియా! ఓ మై గాడ్. ప్రియా, ఏమైంది ప్రియా? ప్రియా! ప్రియా, ఏమైంది? ప్రియా! ఏమైంది ప్రియా? ప్రియా, ప్రియా! ప్రియా, ప్రియా, ప్రియా. ప్రియా! కళ్ళు తెరువు ప్రియా. ప్రియా, ప్రియా. ప్రియా! ప్రియా, ప్రియా. ప్రియా, ప్రియా, కళ్ళు తెరువు ప్రియా. ప్రియా, ప్రియా! ప్రియా. ప్రియా! చెప్పు ప్రియా, ఏమైంది ప్రియా? ఏమైంది? ప్రియా.
లే ప్రియ. విజయ్ 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 చూశారు కదా, నా తల్లి తప్పు చేసేవాళ్ళని వదలదని చెప్పాను కదా. ఇప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏ పుట్టలో ఏ పాము దాగుందో ఎవడి తలరాతని బట్టి వాడే అనుభవిస్తాడు.